అయితే అసలు గ్రామంలో తొలితరం విద్యావంతురాలివి నువ్వే, బయటికొచ్చి ధైర్యంగా నిలబడ్డది నువ్వే, మళ్ళా కన్జర్వేటివ్ ముస్లిం ఫ్యామిలీలో పుట్టినావు. ఎస్. మరి ఎట్లా డీల్ చేసినావు? ఈ సమాజంలో చాలా ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఒక ముస్లింవి, నువ్వు బుర్ఖాలో ఉంటావు. నువ్వు బుర్ఖాలో ఉన్న ఫోటోని కూడా అశ్లీలంగా మార్పు చేసిర్రు మైక్ పెట్టి. సో అవన్నీ చూస్తే చాలా ఇబ్బంది, ఒక ఆడపిల్లగా నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. నా ఫోటో కంటే నిజానికి నాకు నీ ఫోటోనే ఎక్కువ టచ్ అయింది, ఎక్కువ బాధ పెట్టింది. సో దాన్ని నువ్వెట్లా డీల్ చేసినావు? ఇవన్నీ నీ మీద ఎట్లా ప్రభావం పడ్డాయి? ఎట్లా పడ్డాయంటే, ఫస్ట్ నేను నిరుద్యోగుల కోసం చేసే కొట్లాటలో కేసులైనవి, బాధ అనిపించలేదు. ఎందుకంటే దాంట్లో ఒక అవతల కూడా స్వీకరించే విధానం హానెస్టీగా ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే, పవన్ కళ్యాణ్ అనేసరికి తెలంగాణ వాదులైతే ఎవరు మన మీద ట్రోల్స్ చేయలే. వాళ్ళ ఐడి చూస్తే మొత్తం ఏపీఎం తెలుసు కూడా కదా, నీ మీద కూడా గదే జరిగింది. సో ఈ చేసిన వాళ్ళంతా ఏపీకి సంబంధించిన వాళ్ళు. అసలు లాగునింత మీద మాగునింత మీద దిగకుండా, సరే ఎన్నన్నా పడ్డము. ఇక అమ్మాలమే పుట్టిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక స్టేజ్ లో బ్లేమ్ అవ్వక తప్పదు. ఆ లాగునింతం పడక భారతదేశ గొప్పదనం అది అట్లా చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి విలన్ సొసైటీకి, అమ్మాయిని విలన్ గా చూపించాలి. ప్రశ్నించే అమ్మాయిని ఇంకా విలన్ గా చూపించాలి. అమ్మాయిలు ముందు పడుతుంటే ఎందుకో మన ఇంట్లో తోబుట్టులకే నచ్చదు ఒక్కొక్కసారి. అట్లా ఉంటుంది పరిస్థితి. అలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం. అట్లాంటిది ఎవడో పక్క రాష్ట్రమోడు మన గురించి మాట్లాడకుండా ఉంటాడా అంటే అది జరగని పని. ఖచ్చితంగా మాట్లాడతారు. వాళ్ళకు కూడా మైకులు ఉన్నాయి, వాళ్ళకు కూడా కెమెరాలు ఉన్నాయి, మాట్లాడని పర్లేదు. కానీ దీంట్లో నన్ను అన్నారు పడ్డా, నిన్నన్నారు నువ్వు పడ్డావు, కానీ మన తల్లిదండ్రులు ఎందుకు అనాలి? అవును. సంవత్సరం ఎప్పుడో మా వాళ్ళు చనిపోయి కూడా 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది, మా అమ్మ చనిపోయి కూడా. అట్లాంటి నా పేరెంట్స్ గురించి తప్పుగా మాట్లాడితే నాకు బాధ అనిపించింది. అప్పుడు నేను రియాక్ట్ అయినా. అప్పటిదాకా రియాక్ట్ అవ్వలే. ఎన్ని పోస్టులు పెట్టినా ఆఖరికి ఆ గౌస్ పాషతో చెల్లెలు అన్నా సరే నేను రియాక్ట్ అవ్వలే. ఎందుకంటే కుక్కలు మస్తు మొరుగుతాయి, నాకు అవసరం కూడా లేదు. ఏంది ప్రశ్నించినందుకు నేను గౌస్ పాష చెల్లెలైనా, దేశద్రోహినైనా, అసలు మతపరంగా రంగులు పూసిరు. మరి అంతకుముందు నిరుద్యోగుల కోసం కొట్లాడుతుంటే అనలేదు, నువ్వు ముస్లిం కదా అని ఎందుకు అనలేదు? అప్పుడు కేసులు వేయించుకున్నప్పుడు అనలేదు, రోడ్ల మీద నేను దెబ్బలు తిన్నప్పుడు అనలేదు, పోలీసులు అదే గొర్రెని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేసినప్పుడు అనలేదు. అప్పుడు రాని టోల్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? అప్పుడు గౌస్ పాష చెల్లెని కాలేదా? మరి నాకు అందరు అన్నలే. నేను చెప్తున్నా కదా, పవన్ కళ్యాణే కాదు, జగన్మోహన్ రెడ్డి అన్ననే, బండి భగీరథ్ అన్ననే, గౌస్ పాష అన్ననే, అందరు అన్నలే నాకు. అట్లాంటప్పుడు ఇప్పుడు ఈయన బండి భగీరథ్ బయటకు వచ్చిండు, మరి గౌస్ పాష కూడా బయటకు వచ్చిండా? చెప్పాలి. ఇప్పుడు ఆయన బయటకు వచ్చింది, ఇప్పుడు నేను బండి భగీరథ్ కూడా అన్ననే అంటున్నా. ఇప్పుడు అందరు అన్నలే అన్నప్పుడు గౌస్ పాషాని మాత్రమే నా మతాన్ని బేస్ చేసుకొని అన్నాని ఎట్లా అంటారు? అంటే ఇక్కడ ఒక మతంలో పుట్టడం తప్ప నాకు ఏం అర్థం కావట్లేదు. అసలు ఈ మత రంగు నా మీద ఎందుకు పడుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈరోజు నువ్వు సివిల్ డ్రెస్ ఇట్లా చేయడానికి కూడా రీజన్ అదే. ఎందుకంటే హిందూ ముస్లిం బాయ్ అని మనం మొహరం పండుగలు కలుపుకొని జరుపుకుంటాం, వినాయక చవితులు కలుపుకొని జరుపుకుంటాము. అసలు నాకు తెలిసి నేను నా మసీద్లో అడుగు పెట్టకపోయి ఉండొచ్చు, కానీ వినాయక చవితి దగ్గర ఖచ్చితంగా నేను బొడ్డెమ్మ ఆడేదాన్ని. బొడ్డెమ్మ ఆడినా, నేను పాటలు పాడినా. నాకు అలాంటి కల్చర్ నుంచి నేను వచ్చిన. బ్యాక్గ్రౌండ్ లేని మన పాలమూరు ఎట్లా ఉంటుంది, ఎక్కడైనా పల్లెటూర్లలో హిందూ ముస్లింలు కలిసిపోతారు. వినాయక చవితికి, దసరా పండుగకి ముస్లిమ్స్ హిందూస్ అందరూ అక్కడ కూర్చొని బొడ్డెమ్మలు ఆడతారు, పాటలు పాడతారు. ఇవన్నీ జరుగుతాయి. అవన్నీ నేను కూడా పాడినా కదా, నేను కూడా బొడ్డెమ్మ ఆడినా కదా. ఇవన్నీ నేను చేసినప్పుడు ఒక రంగు నా మీద ఎట్లేస్తున్నారు. ఇప్పుడు ఏంటి, ఏ రంగు వేస్తారు? ఇప్పుడేంటి? ఇప్పుడు అసలు ఎట్లా అవుతుంది? నువ్వు ముస్లిం కాబట్టే ఈ తప్పులు చేస్తున్నావు అంటే, ముస్లిమ్స్ అందరూ తీవ్రవాదులేనా? తీవ్రవాదులు కొంతమంది ఉండొచ్చు, అట్లాంటి వాళ్ళని మీరు శిక్షించండి. అందరినీ తీవ్రవాదులే అంటే ఎట్లా? ఒక్కరు తప్పు చేస్తే అందరినీ నిందించడం తప్పు కదా. అయితే అక్క, రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది కదా ట్రోల్స్కి వ్యతిరేకంగా. అందులో కూడా అస్మా అంటే ఎప్పుడు ఒక లేడీ లీడర్, అసలు ఒక లేడీ సింగం అన్నట్టుగా తెలంగాణ సమాజం చూస్తా. ఆంధ్ర వాళ్ళ గురించి వదిలేద్దాం. అట్లాంటి ఒక లేడీ సింగము మైక్ పట్టుకున్న తర్వాత ఏడ్చింది. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. నా ఉద్దేశం ఏంటిదంటే, నువ్వు ఏడవంగానే ముఖ్యంగా నేను అలర్ట్ అయినా. ఆ తర్వాత లైవ్ చూస్తున్న వాళ్ళు నాకు మెసేజెస్ చేసిర్రు, ఎందుకు ఏడుస్తుంది అస్మా, ఏడవద్దని చెప్పొచ్చు కదా మీరు, ఆమె ఎందుకు ఎమోషనల్ అవుతుంది, చేయని తప్పు అని చెప్పేసి నాకు మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. నీకు కావాలంటే చూపిస్తా ఎందుకు అంత ఎమోషనల్ అవ్వాల్సి వచ్చింది ఆ టైంలో. ముఖ్యంగా నీకు అంతమంది భరోసాగా ఉన్నప్పుడు కూడా. భరోసాగా ఉన్నప్పుడు కూడా అంటే ఉన్నారు, అందరు భరోసా ఉన్నారు కాబట్టి నాకు అంత ధైర్యంగా నేను ఉంటున్నా. వాస్తవానికి మీడియా చాలా సపోర్ట్ చేసింది. వాస్తవానికి ఈ ట్రోలింగ్స్ మధ్యలో నాకు ధైర్యం చెప్పింది మీరు మీడియా మిత్రులు అందరు చెప్పారు.
అయితే ఏం జరిగిందంటే ఎవడో వరంగల్కి వస్తే ఎవడో హైదరాబాద్కి వస్తే అస్మాన్ ఎందుకు టార్గెట్ చేయడం, శ్రీనిధిని ఎందుకు టార్గెట్ చేయడము అంటే అడ్డుపడ్డామా? పవన్ కళ్యాణ్ గారు అక్కడ వరంగల్కి వస్తుంటే అడ్డుపడ్డామా? జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. ఆ రోజు పవన్ కళ్యాణే కాదు, ఎవ్వరు సభ పెట్టినా వ్యతిరేకిస్తాం, ఎవ్వరు మాట్లాడినా వ్యతిరేకిస్తాం. నువ్వు 26 జనవరి రోజు పెడతావా? ఆగస్టు 15 రోజు పెడతావా? మరి జూన్ 2 మాకు అంతే స్పెషల్ కదా. అట్లాంటి రోజు నువ్వు ఎట్లా పెడతావు? అదే అన్నాం. అందులో నీ అయ్యా జాగిరా అని అన్న తర్వాత మనం ఎట్లా పెట్టనిస్తాం? అంత మాట అన్న తర్వాత ఆ పరంగానే నేను ఆ జూన్ 2ని బేస్ చేసుకొని మాట్లాడిన. అవతల పవన్ కళ్యాణ, నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి నాకు అనవసరం, కానీ ఆ రోజు నాకు నచ్చలేదు పెట్టడం. అది నేను ఒక విద్యార్థిగా, తెలంగాణ ఉద్యమ చరిత్ర చదివిన విద్యార్థిగానే నేను మాట్లాడుతుంటే నిజమైన ఉద్యమకారులు ఏం చేస్తున్నారు? ఆ రోజు మీరు ఉద్యమాలు చేసి ఎన్నో పోరాటాలు చేసి 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటూ వచ్చిన తెలంగాణలో ఎవరో జెండా బాతుతుంటే మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళు జెండాలు బాతని ఇంకేమన్నా చేయండి, నెక్స్ట్ డే ఏదైనా ఉంది కదా, అదే రోజు దొరికిందా? అది నేను అపోజ్ చేసిన. అసలు వరంగల్ గురించి నేను మాట్లాడలేదు. ఆ చిన్న బాబును పరామర్శించడానికి వస్తున్నారంటే నేను అసలు మాట్లాడలేదు, మీరు కూడా మాట్లాడలేదు. కానీ నీకు దమ్ముంటే పవన్ కళ్యాణ్ అన్న వరంగల్ వస్తున్నాడు ఆపు, అమ్మకి అబ్బకి పుడితే ఆపు అని అనేసరికి నాకు బాధ అనిపించింది. అరే నా తల్లిదండ్రి బొక్కలు కూడా లేవేమో, వాళ్ళ ఆత్మ ఎంత ఘోషిస్తుందో, నా వల్ల వాళ్ళకి మంచి పేరే రావాలి కానీ ఎవరు నన్ను తిట్టొద్దు ఇట్లా అని నేను అనుకున్నా ఒకానొక టైంలో. అలాంటిది ఆ రోజు అట్లా అనేసరికి నాకు చాలా ఎమోషన్, మీరు గమనించలేదు కానీ నాకు అదే గుర్తొస్తుంది, అదే ఏడ్చుకుంటూనే వెనకాల అవును, నేను అసలు ముందుకు కూడా రాలేదు. నెక్స్ట్ డే కూడా మీరు ఏడుస్తూనే మాట్లాడినట్టు. ఎవరికైనా పేరెంట్సే సెంటిమెంట్. నన్ను అనండి, నన్ను ముండా అంటారా, లంజ అంటారా, మీరు ఏమంటారో అనండి, ఎందుకంటే నేను స్వీకరిస్తా. నేను అన్నా కాబట్టి, నేను తమ్ముడు అని తప్పుగా మాట్లాడినని మీరు అనుకుంటున్నారు కాబట్టి మీరు నన్ను అనండి. అసలు నేను తమ్ముడు అంటే మీరు నాకు ఇచ్చిన రిటర్న్ పదాలు లంజే ముండా. అది ఈ పదానికి ఆ పదానికి ఎంత డిఫరెన్స్ ఉందో ఒక చర్చ వస్తుంది, ఆ చర్చలో తెలుస్తుంది. సో అట్లా అయింది కాబట్టి నేను చాలా ఎమోషన్ అయినా. నేను ఎక్కడ కూడా తగ్గలేదు, ఏ పోరాటంలో కూడా తగ్గలేదు. వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా సెంటిమెంట్ దగ్గర కొట్టిరు, పేరెంట్స్ దగ్గర కొట్టిరు. అసలు ఈ భూమి మీద లేని నా తల్లిదండ్రుల గురించి మాట్లాడే సంస్కారం మీది, కానీ మీ పేరెంట్స్ని నేను తిట్టలేనట్లా మీ తల్లిదండ్రులు. ఎందుకంటే నాకు ఎట్లాగో లేరు, వాళ్ళు ఉన్న వాళ్ళైనా సంతోషంగా ఉండాలి, వాళ్ళు కూడా మా తల్లిదండ్రులు అనుకుంటున్నాం మేము. అందుకే ఇప్పటికీ వాళ్ళని ఒక్క మాట అనట్లేదు. ఎవడైతే తప్పు చేసిండో వాడిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పటికీ కూడా ట్రోలింగ్ చేసిన ఏదోకైతే ఖచ్చితంగా బుద్ధి చెప్తాం, ఖచ్చితంగా చెప్తాం.